హాయ్ అండి. ఈరోజు వీడియోలో వంకాయతో టేస్టీ కర్రీ చేసేద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాక కట్ చేసుకున్న వంకాయలు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. ఈ కర్రీ కోసం శనగలు ఓవర్ నైట్ నానబెట్టుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా వంకాయ ముక్కలు మగ్గించుకునేటప్పుడే 1 స్పూన్ ధనియాల పౌడర్ 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని 2 స్పూన్స్ కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకుని 10 మినిట్స్ మగ్గించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా మగ్గించుకున్నాక ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ శనగలు ఉడికించుకున్నాం కదా, ఎక్కువ వాటర్ పట్టదు. మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే మన శనగలు వంకాయ కర్రీ రెడీ అవుతుందండి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. రోటీ, చపాతీ, పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.